వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఒక వీడియోలో ఎల్పిజి సిలిండర్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి. ఆగస్టు 15 తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతుంది, మరి ధరలకు సంబంధించిన వివరాలు కూడా ఉంది. ఇకపోతే ఇంకొక అప్డేట్ ఏంటంటే రైల్వే ప్రయాణికులకు మంచి వార్త అంటూ ఈ యొక్క అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇది అయిన తర్వాత ఎల్పిజికి సంబంధించిన వివరాలు కూడా చూసేద్దాం. భారతీయ రైల్వే కొత్త డిజిటల్ సౌకర్యాన్ని అయితే ప్రవేశపెట్టింది. ఈ యొక్క కొత్త డిజిటల్ సౌకర్యం ఎటువంటి ఉపయోగం ఉంటుందంటే కనుక కన్ఫర్మ్డ్ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క టికెట్ ఉన్న ప్రయాణికులు ఉచిత పరిమితి మించి తీసుకెళ్లే వ్యక్తిగత లగేజీని ఆన్లైన్లోనే ముందుగానే బుక్ చేసుకునే అవకాశం అయితే కల్పించింది. దీంతో అదనపు లగేజీ కోసం స్టేషన్లోని పార్సల్ లేదా లగేజీ కార్యాలయానికి వెళ్ళాల్సి ఉండేది ఇంతకుముందు. మరి అటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేకుండా మరి ఆన్లైన్లోనే ఈ యొక్క సదుపాయం, ఈ యొక్క ఫెసిలిటీ అనేది తీసుకురావడం జరిగింది. మొత్తం మీద ఎవరైనా ఎక్స్ట్రా లగేజ్ని కనుక రైల్వే స్టేషన్కి తీసుకువెళ్ళాలి అని అనుకున్నట్లయితే మీరు ముందుగానే ఆన్లైన్లో దానికి సంబంధించిన అప్డేట్ అనేది చేయవచ్చు. మరి ఎలా బుక్ చేసుకోవాలనే విషయాలు కూడా కొంతమందికి సందేహాలు అయితే ఉన్నాయి. కొత్తగా ఉన్న వారికి ఐఆర్సిటీసీ ద్వారా లేదంటే రైల్వే లగేజ్ పోర్టల్లోకి కూడా వెళ్ళాలి. ఇక పిఎన్ఆర్ నంబర్ మనకు తెలిసిందే కదా, ఈ యొక్క నంబరానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీరు అక్కడ సబ్మిట్ చేయొచ్చు. రైలు వివరాలు కూడా నమోదు చేయాలి. తీసుకెళ్లే అదనపు లగేజీ బరువును నమోదు చేసి ఆ ఛార్జీలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక బుకింగ్ పూర్తయ్యాక లగేజీ రసీదు కూడా ఉంటుంది. ఆ యొక్క రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది ఆన్లైన్లో మీకు లభిస్తుంది. పర్టికులర్గా ఫిజికల్గా తీసుకెళ్ళవసరం లేదు, మీ యొక్క మొబైల్లోనే ఉంటుంది. మరి దాన్ని బట్టి కూడా మీరు అక్కడ ఆ యొక్క టికెట్ని బట్టి పిఎన్ఆర్ నెంబర్ని బట్టి డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఈ యొక్క లగేజ్కి సంబంధించిన రసీదు అయితే మీరు పొందగలుగుతారు. ఇక మొత్తం మీద కొత్త సౌకర్యం వల్ల ప్రయోజనాలు ఏంటి ఉంటుంది అంటే కనుక స్టేషన్లో క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. గంటల కొద్దీ అలా నిలబడాల్సి ఉండేది గతంలో. మరి అటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు మనం చూడకుండా ఉండగలుగుతాం. కాబట్టి స్టేషన్లో ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం ఉండదు. అదనపు లగేజీని ముందుగానే మరి చూసుకున్నట్లయితే చట్టబద్ధంగా బుక్ చేసుకోవచ్చు, లీగల్గా బుక్ చేసుకోవచ్చు. ఇక బుక్ చేసిన లగేజీని ఆన్లైన్లో ట్రాక్ చేసే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా ఈ యొక్క యాప్ కానీ ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మరి ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క పద్ధతిని అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్య గమనిక మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఉచిత లగేజీ పరిమితిని మించి సామాన్లు తీసుకెళ్లే ముందుగా మరి బుక్ చేసుకోకపోతే కనుక రైల్వే నిబంధనల ప్రకారం అదనపు ఛార్జీలు లేదా జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయం ఇప్పటికే మన అందరికీ తెలిసిందే. కాబట్టి ఎవరైతే అదనపు లగేజ్ తీసుకెళ్లాలనుకుంటున్నారో ముందుగానే ఈ యొక్క సౌకర్యాన్ని గుర్తుపెట్టుకొని దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా సబ్మిట్ చేస్తూ ఫాలో అవ్వండి. ఇక గ్యాస్ సిలిండర్ సంబంధించిన వివరాలు చూసినట్లయితే కనుక ఇక ఎల్పిజి సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక సూచనలు అయితే జారీ చేసింది. మరి గతంలో చెప్పుకున్న విధంగానే మన అందరికీ తెలిసిందే కదా, ఈకేవైసీ కూడా ఎప్పటికప్పుడు సబ్మిట్ చేయమంటున్నారు. అదేవిధంగా ఆగస్టు 16లోగా 15 తర్వాత అన్నమాట, ఇండిపెండెన్స్ డే తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎల్పిజి ఈకేవైసీ పూర్తి చేయాలని గట్టిగా సూచించారు. ఇక అదేవిధంగా ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గడువులోపు ఖచ్చితంగా ఆధార్ అథారిటీ మరి చూసుకున్నట్లయితే ఆధారిత ఈకేవైసీ పూర్తి లేకపోతే కనుక చేయకపోతే కనుక సబ్సిడీ ధరకు సిలిండర్ పొందే అర్హత తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఆ సౌకర్యం పునరుద్ధరించబడుతుంది. మరి లేని పక్షంలో మీకు యథావిధంగా మరి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోల్పోగా మీకు ఎక్స్ట్రా బర్డెన్ పడుతుంది అన్నమాట. అంటే మీరు ఒక 1000 రూపాయలు కట్టాల్సిన దగ్గర 1100, 1200 ఇలా అదనపు భారం అయితే పడుతుంది ఛార్జీల విషయంలో. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈకేవైసీని అయితే పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇక అదే సమయంలో వ్యాపారులకు ఊరటనిస్తూ ఆగస్టు 1 నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరను 200 రూపాయలకు పైగా తగ్గించారు. ఇది వరుసగా 2వ నెల ధర తగ్గింపు అన్నమాట మొత్తం మీద చూస్తే. అయితే 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు కూడా లేదు. ప్రస్తుతం అంతా కూడా ఈ ధర తగ్గింపు అనేది హోటళ్ళు, రెస్టారెంట్లు మరి ఏదైతే క్యాటరింగ్ వంటి వ్యాపారులకు ప్రయోజనం అయితే
చేకూర్చనుంది. మొత్తం మీద వారికి బెనిఫిట్ అనేది వస్తుంది. ఈ కేవైసీ ప్రక్రియను మాత్రం ఇంటి నుంచే పూర్తి చేసుకునే అవకాశం కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉంది. ఇండియన్ ఆయిల్ వినియోగదారులు ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా, హెచ్పి గ్యాస్ వినియోగదారులు చూసినట్లయితే హెచ్పి పే యాప్ ద్వారా, భారత్ గ్యాస్ వినియోగదారులు చూసినట్లయితే హెల్లో బీపీసీఎల్ యాప్ ద్వారా లేదా తమ గ్యాస్ ఏజెన్సీ డెలివరీ సిబ్బంది సహాయంతో ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మరిన్ని అఫీషియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి.